హాయ్ ఫ్రెండ్స్, మరోసారి 20x24 ఇంచెస్ కాన్వాస్ బోర్డ్ మీద యాక్రిలిక్ పెయింట్తో ఒక పోర్ట్రేట్ని వేద్దాం. స్కెచ్ ఆల్రెడీగా అయిపోయింది. మరి యొక్క బొమ్మని మనం కలర్స్ వేద్దాం. మరి ప్రతిసారి చెప్తున్నట్టు మరి డార్క్ పార్ట్స్ డార్క్, లైట్ పార్ట్స్ లైట్ ఎక్కించాలి. కలర్ స్టెప్ బై స్టెప్ మీరు గమనించండి క్లియర్గా. నేను మరి కలర్స్ ఎక్కిస్తూ ఉన్నాను. డార్క్ షేడ్ ఎక్కిస్తూ ఉన్నాను. తర్వాత లైట్ పార్ట్స్ లైట్ కలర్స్ ఉన్న దగ్గర మరి లైట్ కలర్ ఎక్కించాలి. ఆల్రెడీగా ముందున్న వీడియోల్లో మీరు చూశారు, నేను వివరించాను కూడా. ఇది యాక్రిలిక్ పెయింట్ అనమాట, వాటర్ బేస్డ్. ఈ విధంగా ఎదుగోండి. ఇప్పుడు లైట్ కలర్, డార్క్ షేడ్ లైట్ షేడ్ ఉన్న దగ్గర లైట్ షేడ్స్ ఎక్కిస్తూ అలాగా మనం అప్లై చేసి వెళ్ళాలి. ఈ పోర్ట్రేట్ పెద్ద ఆయన చనిపోయారు అనమాట. ఆయన మెమోరియల్ సర్వీస్ టైంలో ఈ యొక్క పోర్ట్రేట్ని వేయమని ఆర్డర్ ఇచ్చారు. అందుకు వేయడం జరుగుతుంది అనమాట. మీరు కూడా ఎవరైనా మ్యారేజెస్ కానీ అంటే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే, లేకపోతే డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న ఎవరైనా కానీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినట్లయితే మరి వేయడం జరుగుతుంది. లేదా ఎవరైనా బ్రతుకున్న వాళ్ళది కావచ్చు, లేకపోతే చనిపోయిన వాళ్ళది కావచ్చు, ఎవరిదైనా మీరు ఫొటోస్ ఇచ్చినట్లయితే, మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే మరి వర్క్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఈ పోర్ట్రేట్లని గిఫ్ట్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా అయినా వేయించుకోవచ్చు. ఏ టైప్ పోర్ట్రేట్ అయినా మరి వేయబడును. కాబట్టి డ్రా చేస్తాం. కాబట్టి మీరు అవసరం ఉన్న వాళ్ళు, వేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, ఏ కలర్ ఎక్కడ పడుతుందో మరి అలా ఎక్కించాలి. ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ఉంటే, న్యూ లెర్నర్స్ ఎవరైనా ఉన్నా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత అంతకుముందు వీడియో నేను ఒకసారి చేసి ఉన్నాను, లాంగ్ టైం. ఒక వెడ్డింగ్ బోర్డు అంటే మనం ఇంటికి వెళ్ళి ఆ గోడ మీద వేసిన దానికంటే ఈ ప్లేవుడ్ మీద
సారీ కాన్వాస్ బోర్డ్ మీద నేను ఈ యాక్రిలిక్ పెయింట్‌తోనే నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. అంటే సీనరీ అనమాట అది. అలా అయినా చెయ్యొచ్చు మ్యారేజ్‌కి. లేదు అనంటే ఈ పోర్ట్రేట్ డైరెక్ట్ ఆహ్, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తాలూకా ఫోటోస్ డైరెక్ట్ అయినా ఇలా మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏటంటే, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గోడల మీద వేసుకుంటే ఆహ్, అది ఏ రోజుకైనా పెయింట్ వేయాలి. లేదు అనంటే ఎవరో గ్యా గీకడమో ఏవో చేస్తారు. పోద్ది. కాబట్టి ఈ పరంగా మీరు కాన్వాస్ బోర్డ్ మీద పర్మనెంట్ పెయింట్ అనమాట ఇది. యాక్రిలిక్ గాని, ఆయిల్ గాని పర్మనెంట్ పెయింట్స్ ఇవి. ఇలా మీరేయించుకుంటే మీరు లైఫ్ లాంగ్ ఉంటది. నేను ఆ వీడియోలో కూడా నేనదే చెప్పాను. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. లైఫ్ లాంగ్ ఉంటది. మీరు చూసుకున్న ప్రతిసారి ఆ యొక్క డేట్‌లు అవన్నీ ఉంటాయి కాబట్టి, అదొక మెమొరీ లాగా ఉంటది. కాబట్టి అలా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి మీరది గమనిస్తారు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది మీ ఒపీనియన్‌కి వదులుతున్నాను. మీరెలా అనుకుంటే అలా చేయండి. కానీ అలాగైతే బెటర్ గదా! అని నా ఉద్దేశం. లేదా ఎవరైనా ఫ్రెండ్స్‌కి మ్యారేజెస్‌కి గిఫ్ట్ ఇవ్వాలన్నా మీరు మంచి ఫోటోస్ ఇచ్చినట్లయితే పోర్ట్రేట్ వేసి మీకు ఇవ్వబడుతదనమాట. కాస్ట్ ఎంత ఏమిటి అన్నది మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం కాబట్టి వేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా అని మీరు అనవసరంగా లేనిపోని డౌట్‌లు లేకపోతే అలాంటివి కాకుండా మీరు ఉపయోగపడే ఆహ్, విషయాలను మాత్రమే మీరు కాంటాక్ట్ చేయగలరు. కాంటాక్ట్ నంబరు వీడియో చివరిలో మీకు ఇవ్వబడతది. చూడండి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా వస్తది. ఇప్పుడు మనము ఇదిగోండి ఫోటో ఇలా ఫైనల్ ఇలా వచ్చింది. మరి బ్యాక్‌గ్రౌండ్ సమయంలో ఏద్దాం మనం. బ్యాక్‌గ్రౌండ్ వేసిన తర్వాత ఫుల్ వీడియో ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఎందుకంటే ఇది ఆర్డర్ వర్కు. ఫ్రేమింగ్ వర్కు నాది కాదు. ఓన్లీ పోర్ట్రేట్ మాత్రమే వర్క్ చేశాను. కాబట్టి మీకు ఆ ఫ్రేమింగ్ అన్నది మీకు చూపించడం జరగదిక్కడ. ఓన్లీ పోర్ట్రేట్ ఏసి నేను ఆహ్, వాళ్ళకివ్వడం జరిగింది. ఎయిర్ ఫినిషింగ్ ఉంది. అదే ప్రతిసారి చెప్తున్నట్టు ముందు బ్యాక్‌గ్రౌండ్ మనం ఏసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ ఏసిన తర్వాత ఫినిషింగ్ ఇవ్వాలనమాట. హెయిర్‌కి సంబంధించింది. కాబట్టి మీరది గమనించగలరు. ఈ విధంగా మనం బ్యాక్‌గ్రౌండ్ ఏసిన తర్వాత ఫైనల్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. లైట్‌గా స్కై టైప్ ఏసాననమాట. మరణించిన వ్యక్తి కాబట్టి మేఘాల్లో అది నా తాలూకా ఓన్ అభిప్రాయం అది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో. నాకైతే ఆహ్, యాజ్ ఎ వర్కర్‌గా నేను చేయాల్సిన ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు నేను ఆహ్, వర్క్ అయితే చేశాను. కాబట్టి ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.